దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన 5 రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం బుధవారంతో ముగిసిపోయింది. పలువురు జాతీయ నేతల ప్రచారం, హోరాహోరీ రాజకీయ పోరు, భారీ పోలింగ్ మధ్య సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైనే పడింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఓటింగ్ పూర్తయింది. అలాగే పశ్చిమ బెంగాల్లో 2 విడతలుగా పోలింగ్ నిర్వహించగా తొలి దశ 23వ తేదీన, రెండో దశ ఈ నెల 29న ముగిసింది. దీంతో 5 రాష్ట్రాల ఎన్నికలపై రాజకీయ పార్టీల భవిష్యత్తును అంచనా వేస్తూ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. తమిళనాడులో డిఎంకే జోరు కొనసాగుతుందంటూ, ఈసారి కూడా డిఎంకే కూటమి ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పలు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. యాక్సిస్ ఇండియా, పీమార్క్, మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, చాణిక్య స్ట్రాటజీస్ వంటి సంస్థలు అయితే డిఎంకేకు స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉందని అంచనా వేశాయి. అయితే ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా ప్రభావం చూపినట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అన్నా డిఎంకేతో పాటు విజయ్ పార్టీ కూడా కొన్ని కీలక ప్రాంతాల్లో గణనీయమైన ఓటు వాటా సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఫ్యాక్టర్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కూడా చివరికి ఎల్డీఎఫ్ పక్షానికే ఆధిక్యం దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఎక్కువ శాతం సర్వేలు పేర్కొన్నాయి. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మ్యాజిక్ ఫిగర్ దాటే స్థాయిలో ఎల్డీఎఫ్ సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేశాయి. ఇదే కనుక జరిగితే కేరళ రాజకీయాల్లో ఇది మరో చారిత్రాత్మక విజయంగా నిలవనుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. తొలి, రెండో విడతల్లో 90% పైగా ఓటింగ్ నమోదు కావటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారీ పోలింగ్తో ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి మెజార్టీ సీట్లు దక్కవచ్చని ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. అయితే బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు సర్వేలు చెప్తున్నాయి. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ బలం ఎక్కువగా ఉందంటూ కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ 2 ప్రాంతాల్లోనూ బీజేపీ కూటమే పై చేయి ఉండొచ్చని ఎక్కువ సర్వేలు పేర్కొంటున్నాయి. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు బీజేపీకే ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేయగా, పుదుచ్చేరిలో కూడా కమల దళం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వేలు వెల్లడించాయి. ఫైనల్ తీర్పు మే 4న రాబోతుంది. ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి అంచనాలు చెప్పినా కూడా అసలు తీర్పు మాత్రం ప్రజలదే. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుండగా అదే రోజు సాయంత్రానికి 5 రాష్ట్రాల్లో అధికార పీఠం ఎవరికి దక్కుతుందో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేక ప్రజా తీర్పు అందరినీ ఆశ్చర్యపరుస్తుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొనుంది. మే 4న ఫలితాలు కేవలం రాష్ట్రాల రాజకీయాలనే కాకుండా జాతీయ రాజకీయ సమీకరణలపై కూడా గట్టి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.